అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఆదివారం కూడా ఈ పని చేసినట్లయితే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో పాటు మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. అది కూడా 21 ఆదివారాలు గనక చేస్తే, అది కూడా చాలా సింపుల్ మంత్రాన్ని 6 సార్లు జపించాలి. 108 సార్లు, 108 కంటే ఎక్కువ, 11 సార్లు, 27 సార్లు కాదు. కేవలం 6 సార్లు. అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనో, ప్రదోష సమయంలోనో కూడా కాదు. 6 గంటల 6 నిమిషాలకి. అంటే ప్రతి ఆదివారము కూడా మీరు 6 గంటల 6 నిమిషాలకి ఈ పని చేయవలసి ఉంటుంది. అంటే మీరు కాస్త ముందుగానే లేచి, మీ కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం కూడా చేసి శుచిగా, శుభ్రంగా అప్పుడు మీరు ఆదివారం ఉదయం అంటే సూర్యోదయం అవుతుంది. సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు వస్తూ ఉంటాయి కదా! అటువంటి 6 గంటల 6 నిమిషాలు వీటిని గోల్డెన్ మినిట్స్ అంటారు. చాలా రహస్యంగా చేయండి. మీ పని అయ్యాక అప్పుడు చెప్పండి ఎవరికైనా సరే. ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కానీ, ఫోటో కానీ ఎదురుగుండగా పెట్టుకోండి. ఎదురుగుండగా కూర్చోండి. మీరు కూర్చున్న చోటికి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోండి. ఇలా చేతులు జోడించి ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పి 3 సార్లు అనుకోండి. అనుకున్నాక మీరు వెంటనే ఓం హ్రీం శ్రీం క్లీం వెంకటేశాయ సూర్యమండల మధ్యస్థాయ నమః అంటూ కేవలం 6 సార్లే. 6 కంటే అసలు ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. కేవలం 6 సార్లే జపించండి. అలా 21 ఆదివారాలు మీరు చెయ్యండి. ఆ జపించేటప్పుడు ప్రతిసారి కూడా మనసులో ఒకే ఒక కోరిక. మీకు ఏ కోరికైతే తీరట్లేదో, ఏ కోరికైతే మొండిగా మిమ్మల్ని ఊరిస్తోందో ఆ కోరికని మాత్రమే 21 ఆదివారాలు కూడా తలుచుకుంటూ ఆ కోరికతోనే మీరు 21 ఆదివారాలు చేయండి. ఖచ్చితంగా 21వ రోజు మీకు ఖచ్చితంగా ఆ కోరిక తీరిపోతుంది. అంటే మీకు సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా దొరుకుతాయి. 21 ఆదివారాలు ప్రతిరోజు కూడా 6 గంటల 6 నిమిషాలకే. సమయం మాత్రం తప్పదు సుమా. అలాగే చేయండి. ప్రతిసారి ఒకే ఒక కోరిక మనసులో ఉంచుకోండి. 21వ రోజు మీ కోరికంతా తీరిపోతుంది. దీంట్లో మనకి మన కోరిక తీరడంతో పాటుగా కుటుంబంలో ఐక్యత, సంతోషము పెరుగుతుంది. ఆత్మవిశ్వాసము, ధైర్యం కూడా కలుగుతాయి. వీటితో పాటు మన కోరిక కూడా తీరుతుంది. నైవేద్యంగా ఏ బెల్లం ముక్క సమర్పించండి. లేకపోతే ఒక నమస్కారం. లోకా సమస్త సుఖినో